నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. పోలవరం ప్రాజెక్టులోకి పోటెత్తిన భారీ వరద, నిలిచిపోయిన ప్రాజెక్టు పనులు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పర్యటన. రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలవడం తథ్యమని స్పష్టం. ఏపీలో వరద సహాయక చర్యలు చేపట్టాలన్న సిపిఎం నాయకులు. 3 ఏళ్లుగా విలీన మండలాలు ముంపునకు గురవుతున్నాయని వెల్లడి. శ్రీకాకుళం జిల్లాలో చేపల వాన. వజ్రపు కోనేరు గ్రామంలో వర్షంతో పాటు కురిసిన చేపలు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టులోకి భారీగా వరద చేరింది. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని గోదావరి వరద చుట్టుముట్టింది. దాంతో ప్రాజెక్టు పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రాజెక్టులోకి రాకపోకలు బంద్ అయ్యాయి. జలదిగ్బంధంలో పోలవరం ప్రాజెక్టు ఉంది. ఎగువ కాపర్ డ్యాం వద్దకు 33.250 మీటర్లకు వరద నీటి మట్టం చేరుకుంది. దిగువ కాపర్ డ్యాం వద్దకు 23.480 మీటర్లకు చేరుకుంది. స్పిల్వే 48 రేడియేట్ గేట్ల వద్ద వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం మనుబోలు సచివాలయం పరిధిలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రాష్ట్రంలోని ప్రజలు జగన్ పరిపాలన పట్ల సంతోషంగా ఉన్నారని అన్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ గెలవడం తథ్యమని ఆయన అన్నారు. అనంతరం లబ్ధిదారులకు పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వజ్రమ్మ, జెడ్పీటీసీ అనితమ్మ నాయకులు ఉన్నారు. సచివాలయంలో ప్రారంభించడమైనది. ఆ సర్వేలో దాదాపు చేస్తే ఈరోజు ఈ గ్రామానికి సంబంధించి 1457 ఇళ్లు తిరిగారు వాలంటీర్లు. వాటిలలో 1134 కుటుంబాలకు సంబంధించినటువంటి సర్వేలు నమోదు చేశారు. ఆ ఇళ్లకు వెళ్లి ఆ 1134 కుటుంబాలకు సంబంధించి ఏమేమి అవసరాలు ఉన్నాయనేటువంటిది చూశారు. 123 మంది 1457లో 127 మంది చనిపోయారు. అంటే బహుశా నేను అనుకుంటా సింగిల్ రేషన్ కార్డు ఉండేటువంటి వాటిని ఇంకా కుటుంబంలో ఆ వ్యక్తి చనిపోతే ఇంకా ఆ కుటుంబం లేనట్టే లెక్క. సింగిల్ రేషన్ కార్డు ఉంది కాబట్టి 104 మంది ఈ గ్రామంలో లేరు, 37 మంది అందుబాటులో లేరు. వాళ్ళకి సంబంధించినటువంటి సేవలన్నీ ఒకసారి ఆలోచన చేస్తే దాదాపుగా 781 సేవలు అడిగారు. వాటికి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, ఫ్యామిలీ సర్టిఫికేట్ కానీ, మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ, న్యూ కొత్తగా ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ కార్డు కానీ, అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి కౌలుదారులు రైతులకు ఇచ్చేటువంటి సిసిఆర్సి కార్డ్స్ కానీ, రైస్ కార్డ్స్ డిలీషన్ కానీ, అడిషన్స్ కానీ, స్ప్లిట్టింగ్ కానీ, ఇవన్నీ కూడా ఈరోజు ఒకటే రోజు 9 గంటల నుంచి 5 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించడం, దానితో పాటు మిగిలిపోయినటువంటి వాళ్ళు ఏదైనా అర్జీలు తీసుకొచ్చినా సరే వాటిని కూడా నమోదు చేసి వాటికి కూడా ఈ రోజు అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడానికి జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తున్నాను. గోదావరి వరద బాధితులకు తక్షణమే వరద సహాయక చర్యలు చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలోని ప్రెస్ క్లబ్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వి శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేసిన కాపర్ డ్యాం కారణంగా గత 3 ఏళ్లుగా విలీన మండలాలు పూర్తిగా ముంపునకు గురవుతున్నాయన్నారు. గత ఏడాది వరదలకు ప్రభుత్వం తాగునీరు కూడా అందించలేకపోయిందని గుర్తు చేశారు. కొండలు గుట్టలపైకి వెళ్లి నిర్వాసితులు ప్రాణాలు కాపాడుకున్నారని తెలిపారు. ఒకసారి గోదావరి సభకి వరదలు వచ్చిన తర్వాత ఈ
ఇటువైపు నుంచి సప్లైస్ ఎటువైపు నుంచి కూడా పోవు. అందుకని ఎగువ భాగం వెనుక ప్రాంతం నుంచి చింతూరుకి, కోనవరం, అటు విఆర్పురం పై భాగాల్లో నుంచి ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం వేసిన రోడ్లు కొన్ని ఉన్నాయి, ఇప్పుడు బాగా దెబ్బతిని ఉన్నాయి. వాటన్నిటిని కానీ పునరుద్ధరిస్తే వరద సహాయ కార్యక్రమాలకి ఎప్పుడు ఏది అవసరమైన అత్యవసరమైన మెడికల్స్ వీటన్నిటికి కూడా ఉపయోగపడుతుంది. అందుకని ప్రత్యామ్నాయ రహదారులు కూడా నిర్మించాలి. ఇవి ఎట్లా ఖాళీ చేయగలదని అనుకోవచ్చు, ఎందుకంటే అటుపక్క పై భాగంలో పునరావాస ఖాళీలు ఇస్తున్నారు. ఇప్పుడు పునరావాస ఖాళీలు కూడా మునిగిపోయింది. ఇవే కానీ ఎగువ భాగంలో మునక ప్రాంతం లేని చోట్ల నిర్వాహిస్తులు పునరావాసం కల్పించడం ఇంతవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నాయి. మరలా తిరిగి గోదావరికి వరదలు రాబోతున్నాయి. గోదావరి వరదల వల్ల మనకి గ్రామాలు గత సంవత్సరం అనుభవం చూస్తే చాలా పీడకలగా ఈరోజు కూడా ప్రజల్ని వేధిస్తున్నాయి. ఇది పోలవరం డ్యామ్ నిర్మించడం వల్ల వచ్చిన వరదలు తప్ప సాధారణ గోదావరి వరదలు కాదు. ఇప్పుడు నిన్న ఈరోజు గంటకి వరదలు పెరుగుతున్నాయి. కొన్ని గ్రామాలు ఇప్పుడే డిస్కనెక్ట్ అయిపోయాయి. ఈ స్థితిలో ముందస్తుగానే ప్రభుత్వం అవసరమైన మంచినీళ్ళు, మందులు, టార్పాలిన్లు, అన్ని రకాలైనటువంటి ఆహార ధాన్యాలు అన్నీ కూడా ఎక్కడికక్కడ నిలవ పెట్టుకొని స్పెషల్ ఆఫీసర్లు వేసుకొని ఎప్పుడు ఏ క్షణంలో ఎలాంటి అత్యవసర పరిస్థితి ఏర్పడినా సహాయం చేసేటట్టుగా దానికి అవసరమైనటువంటి ప్రత్యామ్నాయ రోడ్లు కూడా ఉన్నాయి. ఆ రోడ్డు మార్గాలు కూడా డెవలప్ చేసి ప్రజల్ని సకాలంలో రీచ్ చేసి సహాయం చేయడం. శాసన మండలిలో కృష్ణా గుంటూరు జిల్లాల పీడీఎఫ్ సభ్యుడిగా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల యొక్క సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ చేపట్టినటువంటి ఉద్యమానికి మేము పీడీఎఫ్ శాసన మండలి సభ్యులుగా పూర్తి మద్దతు ప్రకటిస్తాం. కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో సెక్షన్ 90 చాలా స్పష్టంగా చెప్పి పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలి. పునరావాసం, పర్యావరణతో సహా కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని చెప్పేసి. కానీ ఈరోజు చాలా దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వం పునరావాసం నాకేమీ సంబంధం లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం. శ్రీకాకుళం జిల్లాలో చేపల వాన కురిసింది. వజ్రపు కొత్తూరు మండలం వజ్రపు కోనేరు గ్రామంలో చేపలు కురిశాయి. జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వర్షంతో పాటు చేపలు పడ్డాయి. గ్రామంలో పలు చోట్ల చేపలు వర్షంతో పాటు ప్రత్యక్షమయ్యాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపాలిటీ కౌన్సిల్ హాల్లో చైర్పర్సన్ వరపన మనుజ అధ్యక్షతన సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, వైస్ చైర్మన్లు జింకా వెంకట చలపతి, నూర్ అజం, అధికారులు, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అజెండాలోని అన్ని అంశాలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. అధికారులకు, మీడియా మిత్రులకు
తరఫున నేను ప్రజల ద్వారా ఎన్నుకబడిన కౌన్సిలర్ అని చెప్పి నాకు ఇది పార్టీ పరంగా నాకు ఇది ఇస్తున్నారు. ఒక మహిళా రిజర్వేషన్ వాడికి ఒక జెంట్స్ ని ఎట్లా చేస్తారు ఇన్ఛార్జ్ చేసే రైట్ ఎవరికి ఉంది? గవర్నర్కే మీరు లాస్ట్ టైం అడిగిన వెంటనే కమిషనర్ మేడం, చైర్పర్సన్ మేడం స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని మీ వరకు ఒకటి మేము అడిగితేనే టెండర్స్ వేయించాము. 10 lakhs వరకు కన్స్ట్రక్షన్ ఆఫ్ 450 mm CC డ్రైన్ at Raviman Street, including culvert at Amini Street in 23rd Ward in Madhepalli Municipality. 10 లక్షల వరకు శేషాచలం కన్స్ట్రక్షన్స్ అనే వాళ్ళు టెండర్స్ వేశారు. అది టెండర్ ఒపీనియన్ ఈ గారి దగ్గరికి వెళ్ళింది గడపకి. ఆ టెండర్ ఒపీనియన్ వాళ్ళని అగ్రిమెంట్ చేయించి వర్క్ స్టార్ట్ చేయిస్తాం. వెరీ గుడ్. అడుగుతున్నాను కదా, చేయిస్తామని చేపిస్తాం ఖచ్చితంగా. అసలు మీరు ఆ సమాధానం చెప్పకూడదండి. ఎందుకంటే ఈ సార్లు అడిగానండి, 30 కౌన్సిల్ నుంచి అడుగుతున్నా. జరుగుతున్నాను ఏం జరిగేది చెప్పండి. మూడో వర్గ పలానా వర్క్ జరిగిందని చెప్పండి. మీరు తీసుకురండి, నేను చేసి ఎన్నిసార్లు పెట్టండి. ఫోటోలు కాదండి, మీ డిమాండ్ ఎంత ఉంది, మీరు ఎక్కడ ఏముంది ఫోటోలతో కాదండి, మాకు ఎక్కడ పంపించాలి. కౌన్సిల్ మున్సిపాలిటీకి మీరు రిక్వెస్ట్ ఎక్కడ పెట్టలేదు, ఫోటోలు పెట్టి ఏం చేస్తున్నాను. కమ్యూనిటీ సెక్రటరీస్, ప్లానింగ్ సెక్రటరీస్, వాల్యుయేషన్ మన ఆస్తి మనం ఎంత బాధ్యత పెట్టాం అంటే మన మున్సిపాలిటీకి ఇచ్చేసి అక్కడి నుంచి 5 మంది పాల్గొన్నప్పుడు మనం 50,000 ఇచ్చేస్తాం. మన మొత్తం 52,000, 53,000, 60,000, 70,000 అని యాక్షన్ ఎవరైతే ఎక్కువ పడతారో వాళ్ళు పోతుంది. ఆ పోయే ముందు యాక్షన్ పాల్గొనే ముందే మనం ప్రాప్తం ఇచ్చినప్పుడు పాల్గొనే వాళ్ళు నామ్స్ ఏమున్నాయి, మనకు గైడ్లైన్స్ ఏముంది, వాళ్ళు ఏదైనా మనకు డీడీ అమౌంట్ ఫిక్స్ చేసే అమౌంట్ బ్యాంక్లో డీడీ తీసి మనకు వాళ్ళు లేదంటే శాంపుల్ సెట్ ఇవ్వాలి. ఇలాంటి సాధారణ సమయానికి ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జగనన్న సురక్ష ద్వారా దాదాపుగా 12 సురక్ష ద్వారా 12,939 ఫ్రీ సర్వీసెస్ పేద ప్రజలకి అన్ని ఇవ్వడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరు ప్రతి కౌన్సిలర్ ప్రతి పౌరుడు గమనించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యా వ్యవస్థ నాశనమైపోయిందని తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు నిమ్మగడ్డ సత్యసాయి అన్నారు. ఆయన టీడీపీ నాయకులు వెనిగండ్ల రాము కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 3, 4, 5 తరగతుల పాఠశాలలను వేరే పాఠశాలలకు విలీనం చేయడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ విద్యార్థులు చదువుకు దూరమైపోయారని అన్నారు. ఎయిడెడ్ పాఠశాలలు, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలలో అధిక ఫీజులు వసూలు చేయడం, ప్రభుత్వ పాఠశాలలు దూరం కావడం, నాడు నేడు పనుల పేరుతో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కాంట్రాక్టులు చేసి డబ్బులు తినేస్తున్నారని తప్ప ప్రభుత్వ పాఠశాలలో ఎటువంటి మౌలిక వస్తువులు లేవని సత్యసాయి అన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక విధాలుగా విద్యా వ్యవస్థ నాశనం అయిపోయింది. మరి 3, 4, 5 తరగతులు ఏవైతే పాఠశాలలు ఉన్నాయో వాటన్ని విలీనం చేయడం, మరి చాలామంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ విద్యార్థులు చదువు దూరమైనటువంటి పరిస్థితి ఉంది. మరి అదేవిధంగా అనేక విధాలుగా మరి ఎయిడెడ్ స్కూల్స్ని కానీ మరి లేకపోతే ఈ ప్రైవేటు విద్యా వ్యవస్థ ఏదైతే స్కూల్స్ కానీ కళాశాలలో కానీ అధిక ఫీజులు వసూలు చేయడం వల్ల మరి ఇటు గవర్నమెంట్ స్కూళ్ళు అందుబాటులో లేకపోవడం, మరి నాడు నేడు అని చెప్తా ఉన్నారు కానీ మరి అనేక విధాలుగా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా కాంట్రాక్టులు చేసి దాంట్లో ఉన్నటువంటి డబ్బులు తినేటువంటి పరిస్థితి తప్ప వాస్తవంగా ఎటువంటి పాఠశాలనే కూడా కనీస మౌలిక సదుపాయాలు లేనటువంటి వాస్తవం ఇవాళ గ్రహించాలి ఈ ప్రభుత్వం. మరి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడతారు, విద్యాశాఖ మంత్రి, రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంది, మరి తెలంగాణలోనేమో కాపీలు ఎన్ని జరుగుతూ ఉంటే మా దగ్గరేమో జనరల్గా జరుగుతూ ఉంటే ఫెయిల్ అవుతున్నారని. మరి ఇంతవరకు అన్ని ప్రభుత్వాలు ఉన్నప్పుడు 90%, 80% ఉత్తీర్ణమయ్యారు. మరి ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం 60 నుంచి 70% మందే విద్యార్థులు పాస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. మరి ఇవాళ అనేక విధాలుగా మరి అమ్మఒడి అంటాడు, 15,000 ఇస్తా అన్నాడు. మరి ఎలక్షన్ అయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంటికి ఒకళ్ళకే ఇస్తా అంటున్నాడు. మరి ఎంత ఇస్తా ఉన్నాడంటే 15,000 ఇస్తా అన్నటువంటి ముఖ్యమంత్రి ఇవాళ కేవలం 13,000 రూపాయలు ఇస్తా ఉన్నాడు. 13,000 రూపాయలు ఏమైనా ఇస్తున్నాడా అంటే అది కూడా 3 వాయిదాల రూపంలో, అప్పుడు ఒక 5,000, అప్పుడు 4,000 ఇచ్చి కేవలం బటన్ నొక్కుతున్నా అని చెప్పి తాడేపల్లిలో కూర్చుని సొల్లు కౌరులు చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చిందని ఎమ్మెల్యే కన్నబాబు అన్నారు.
ఎవరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే మన అవసరాలను ప్రభుత్వమే గుర్తించి ఇంటి దగ్గరికే వచ్చి సేవలు అందించే పరిస్థితి వచ్చిందన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా కుల, ఆదాయ తదితర ధృవీకరణ పత్రాలను ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. మీ అందరితో కలిసి ప్రధానంగా జగనన్న సురక్ష కార్యక్రమం గత నెల 1వ తేదీ, ఈ నెల 1వ తేదీ, జూలై 1వ తేదీ నుంచి చాలా విజయవంతంగా జరుగుతుంది. మేము ఊహించిన దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ ప్రజల నుంచి వచ్చింది. ప్రజలకి ఏం కావాలి, ఏ విధంగా సేవలు అందించాలని తెలుసుకోవడంలో ఈ దేశం మొత్తం మీద ప్రజల నాడిని పట్టి చూస్తున్న నాయకులు ఎవరు అని అంటే మొట్టమొదటి వరుసలో జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు కనిపిస్తారు. జగనన్న సురక్ష కార్యక్రమం పెట్టినప్పుడు ఈ సర్టిఫికెట్లు ఇవ్వడం ఏంటి, అసలు ఈ ప్రోగ్రామ్ ఏంటని చాలామంది చాలా తేలిగ్గా తీసుకున్నారు. కానీ ఈరోజు ప్రోగ్రాం జరుగుతున్న ఆ కార్యక్రమం వస్తున్న ఏం కోరుకుంటున్నారో తెలుసుకుని కార్యక్రమాలు రూపొందిస్తే ఎంత గొప్పగా అవి విజయవంతం అవుతాయనేది కూడా మనకు అర్థమవుతుంది. గతంలో ఈ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఆ తర్వాత సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. బ్రహ్మ పదార్థం కాదు, అది మీ ముంగిటికి వచ్చి సేవలు అందించే ఒక గొప్ప వ్యవస్థ నిరూపించడం కోసం అని ఈ సచివాలయ వ్యవస్థను కానీ వాలంటీర్ వ్యవస్థను కానీ తీసుకొచ్చినప్పుడు చాలామంది వాలంటీర్లు ఏంటి, గొడవ ఏంటి అని చెప్పి చాలా అవహేళన చేశారు, చాలా విమర్శలు చేశారు, చాలా వెటకారంగా మాట్లాడారు. గొప్ప గొప్ప పదవులు చేసిన నాయకులు కూడా చాలా చులకనగా ఈ వ్యవస్థను మాట్లాడారు. ఆ తర్వాత క్రమక్రమంగా చూసినప్పుడు ఈ దేశానికి ఆదర్శంగా వాలంటీర్ వ్యవస్థ తయారైంది. అదేవిధంగా సచివాలయ వ్యవస్థ కూడా ఒక గ్రామంలో 2000 మంది జనాభాకి ఒక ప్రభుత్వ కార్యాలయం ఉంటుంది. అన్ని విభాగాల సిబ్బంది అక్కడ ఉంటారు. ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి ఏపీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జై భారత్ ఆక్వా రైతు సంఘం కృషి చేస్తుందని సంఘ అధ్యక్షుడు గొట్టిముక్కల గాంధీ భవన్ రాజ్ తెలిపారు. నరసాపురం, ఆచంట, పాలకొల్లులో నూతన సంఘ కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఆక్వా సాగు చేసే ప్రతి రైతు సంఘంలో సభ్యులుగా చేరాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో బోనం చిన్నబాబు, కోడి విజయభాస్కర్, రంగయ్య నాయుడు, సత్యనారాయణ రాజు, డేవిడ్ జాన్ రాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం పాలకొల్లు, నరసాపురం, ఆచంట నియోజకవర్గాలు కలిపి ఒక సంఘం ఏర్పాటు చేసుకోవడం, దానికి ఈరోజు నూతనంగా కార్యాలయం మరి ఉదయం 9:45 ఇక్కడ ప్రారంభించడం జరిగింది. దీనికి సంఘ కార్యవర్గ సభ్యులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరైనారు. ఈ సంఘ యొక్క ముఖ్య ఉద్దేశం, గతంలో మేము ఏదైతే నిర్ణయాలు తీసుకున్నామో దానికి అనుగుణంగా మరి ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకుని ఇక్కడి నుంచే కార్యకలాపాలు ఈరోజు ప్రారంభించాం. ప్రతి ఒక్క సభ్యుడికి మన మెసేజ్ ఇక్కడి నుంచి ఏదైనా సరే అందిలాగా వాళ్ళందరి సహకారం తీసుకుని భవిష్యత్తులో వెళ్ళడానికి మరి ఇక్కడ ఒక వేదిక కావాలి కాబట్టి ఆ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ 3 నియోజకవర్గాల రైతులకు కూడా ఈ వేదిక నుంచి ఒక పిలుపునిస్తూ మరి ఏదైతే ఈ సంఘం ప్రతి ఒక్క సభ్యుడి సంఘంలో సభ్యుడిగా జాయిన్ అయ్యి మరి సభ్యత్వ రుసుము కూడా ఒక సభ్యుడికి 1000 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. ప్రతి ఒక్క రైతు ఏదైతే ఆక్వా సాగు చేసి 3 నియోజకవర్గాల్లో ఎవరైతే రైతులు ఉన్నారో పెద్ద చిన్న తేడా లేకుండా అందరూ ప్రతి గ్రామం నుంచి ప్రతి రైతు కూడా ఈ సభ్యత్వం మన ఈ అంతర్జాతీయ రైఫిల్ షూటింగ్లో సత్తా చాటిన ఉమామహేష్కు ఘన స్వాగతం లభించింది. విజయవాడకు చేరుకున్న ఉమామహేష్కు అభిమానులు ఘనంగా స్వాగతం పలికి అభినందనలు తెలియజేశారు.
అందరికీ నమస్కారం. నా పేరు మద్దినేని ఉమా మహేష్. నేను 10 మీటర్ ఎయిర్ రైఫిల్ మెన్ ఇండివిజువల్ ఈవెంట్ ఆడతాను. నేను రీసెంట్గా జరిగిన ఐఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్ కొరియా చాంగ్వన్లో జరిగిన కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి బ్రాంజ్ మెడల్ సంపాదించుకున్నాను ఇండియాకి తరపున. ఇదంతా జరగడం వల్ల కారణం కాలేజ్ వల్ల ఉన్న సపోర్ట్, మా అకాడమీ ఇండియన్ అకాడమీ ఆఫ్ షూటింగ్ స్పోర్ట్ నుంచి వచ్చిన సపోర్ట్, పేరెంట్స్ దగ్గర నుంచి, తర్వాత జిఎఫ్జి అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాల్సి వస్తుంది నాకు. థ్యాంక్ యూ. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో 3 రోజుల కిందట జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. నిఘా పెట్టి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. ఈ నెల జూలై 17వ తేదీ ఉదయం 9 గంటల 15 నిమిషాల టైంలో అల్లు సరోజిని అనే 46 సంవత్సరాల మహిళ, ఈమె రాజమహల్ కాలనీ బొబ్బిలి టౌన్లో ఉంటుంది. బొబ్బిలి ఫ్లైఓవర్ కింద ఉండే సంతోషి మాత ఆలయానికి దేవుడి దర్శనానికి వెళ్ళాలని వెళుతూ ఉండింది. ఆ లారీ అసోసియేషన్ దగ్గర ఒక గుర్తు తెలియని వ్యక్తి నిల్చుండి ఈమె వెనకాలనే వచ్చి మెడలో గల చైను తెంచుకొని పట్టుకొని పరిగెత్త పారిపోయాడు. ఆ బంగారు చైను సుమారు 2.5 తులం వెయిట్ చేస్తుంది. తర్వాత ఆమె వాళ్ళ భర్తతో కూడా కలిసి వచ్చి మన బొబ్బిలి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని 392/23 అండర్ సెక్షన్ 382 ఐపీసీ ప్రకారము కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఈ కేసు విషయం తెలిసి మా విజయనగరం ఎస్పీ గారు, మేడం గారు, ఇది అర్జెంటుగా మీరు రికవరీ చేయాలా, స్పెషల్ పార్టీలు ఫామ్ చేయండి అనేసి మాకు ఆదేశాలు జారీ చేసింది. మేడం ఆదేశాల మేరకు మేము 3 స్పెషల్ పార్టీలు ఏర్పాటు చేశాము. గత 3 రోజులుగా ఇదే పనిలో నిమగ్నం అయినారు. మాకు ఈరోజు ఉదయం మార్నింగ్ 11:30-12 టైంలో బొబ్బిలి టౌన్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నాడని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రాగా మా ఎస్ఐ భాగ్యమ్మ, మా స్టాఫ్ వీళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడికి పోవడం జరిగింది. ఉదయం 11:30-12 గంటల టైంలో రైల్వే స్టేషన్కి పోవడం జరగగా వీళ్ళని చూసి ఒక వ్యక్తి పారిపోయేందుకు ప్రయత్నించాడు. మా వాళ్ళు అనుమానం వచ్చి వెంటనే అతన్ని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి విచారించగా 17వ తేదీ ఉదయం 9:30 ఆ టైంలో జరిగిన చైన్ స్నాచింగ్ అఫెన్స్ ఇతనే ముద్దాయని మాకు తెలియవచ్చింది. అతన్ని లోతుగా విచారించగా చైన్ ఎక్కడ ఉండేది అది కూడా చూపెట్టాడు. మాకు చైన్ కూడా 2.5 తులం చైన్ రికవరీ చేయడం జరిగింది. సూర్యాపేట జిల్లా రాజధాని నుండి రాజధాని కోసం పేరుతో ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు పాదయాత్ర చేపట్టారు. ఈ యాత్రలో భాగంగా 6వ రోజు పాదయాత్ర కోదాడకు చేరుకుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమరావతి రైతులు భూములు ఇచ్చింది రాజధాని కోసమని, రాజధానిని నిర్మిస్తూ స్థానిక పేదలకు నివాస గృహాల కోసం 5% భూమిని కేటాయించామని, భూములు ఇచ్చినటువంటి రైతులు సిఆర్డీఓ ఒప్పందంలో పేర్కొన్నారని అన్నారు. అందుకు కావలసిన భూమిని మాస్టర్ ప్లాన్లో భాగంగా రెసిడెన్షియల్ జోన్లలో కేటాయించారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతి రాజధాని విధ్వంసమే లక్ష్యంగా పారిశ్రామిక అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్లు కేటాయించిన భూములలో R5 జోన్ పేరుతో బయట వారికి ఇళ్ల స్థలాలు కేటాయించడం తీవ్ర అభ్యంతరకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేసు విచారణలో ఉండగానే రాష్ట్ర ప్రభుత్వం రాజధాని భూములను కావాలనే దురుద్దేశంతో రాజధాని భూములను ఇండ్ల పట్టాలుగా పంపిణీ చేసిందని అన్నారు. ఇప్పుడు ఈ ఇళ్ల నిర్మాణం ప్రారంభించే చర్యలు మొదలుపెట్టిందని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం.
2014లో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని చేసేటప్పుడు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి 10 సంవత్సరాలు హైదరాబాద్ నగరం ఉమ్మడి రాజధానిగా ఉంటుంది అని మన పార్లమెంట్ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 ప్రకారం 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుంది. ఇప్పుడు 10వ సంవత్సరం ప్రారంభమైంది, 9 సంవత్సరాలు పూర్తయినాయి. 2014లో రాష్ట్ర విభజన చేసి ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ద్వారా ఏర్పడ్డ ప్రభుత్వం ఒక కొత్త రాజధాని నిర్మిస్తుంది అని పార్లమెంటు భావించింది. దానికి తగిన విధంగా 2014లో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు లేదా తెలుగుదేశం పార్టీ, బీజేపీ ప్రభుత్వం అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం ద్వారా నిర్ణయించి అమరావతి నిర్మాణం ప్రారంభించడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అమరావతి రాజధానిలో శాసనసభ నిర్మించారు, సచివాలయం నిర్మించారు, హైకోర్టు నిర్మించారు, అద్భుతమైన డీజీపీ కార్యాలయం నిర్మించారు, అనేక ప్రభుత్వ కార్యాలయాలు అమరావతి ప్రాంతంలో నిర్మించారు. అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రకారం రైతులు ఇచ్చిన భూముల్లో రాజధాని నిర్మాణం జరుగుతూ ఉండగా 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధానిని నిర్వీర్యం చేసి 3 రాజధానుల పేరుతో దాదాపు 4 సంవత్సరాలుగా ఆయన టైం పాస్ చేసి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలవరం ప్రాజెక్టులోకి పోటెత్తిన భారీ వరద, నిలిచిపోయిన ప్రాజెక్టు పనులు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పర్యటన. రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలవడం తథ్యమని స్పష్టం. ఏపీలో వరద సహాయక చర్యలు చేపట్టాలన్న సిపిఎం నాయకులు. 3 ఏళ్లుగా విలీన మండలాలు ముంపునకు గురవుతున్నాయని వెల్లడి. శ్రీకాకుళం జిల్లాలో చేపల వాన. వజ్రపు కోనేరు గ్రామంలో వర్షంతో పాటు కురిసిన చేపలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.